డూయింగ్ బిజినెస్ కి ఆంధ్రప్రదేశ్ చిరునామా, ఒక మోడల్. గతంలో గత ప్రభుత్వం వాటాల కోసం, అక్రమ సంపాదన కోసం ఇండస్ట్రీని వేధించి తరిమేశారు. ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారంటే అది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఒక నమ్మకం వచ్చింది. సీమలో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, తమ్ముళ్ళు ఇన్ని పరిశ్రమలు వస్తాయని ఇక్కడే సీమలో మీరు ఆలోచించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పత్తికొండలో ఇండస్ట్రీ వస్తుంది, గోల్డ్ మైన్ వస్తుంది, కలలో అయినా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే విజన్ సీమలో చూస్తే రేపు రాబోయే తిరుపతి దగ్గర ఏవైతే సెటిలైట్స్ ఉన్నాయో అవన్నీ అక్కడి నుంచే ఎగరేసే పరిస్థితి వస్తుంది. అక్కడే ఉత్పత్తి చేస్తాం. అనంతపూర్లో మొన్ననే కేంద్ర మంత్రి వచ్చారు. 5th జనరేషన్ ఫైటర్ జెట్, లేటెస్ట్ ఫైటర్ జెట్లు పుట్టపర్తిలో తయారవబోతున్నాయి. వేరే దేశాల్లో ఎవరైనా మన దేశానికి చెడు చేయాలని ఆలోచిస్తే వాళ్ళ మీద యుద్ధం చేయడానికి తయారయ్యే జట్లకు కేంద్రం మన రాయలసీమని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడిని డిఫెన్స్ కారిడార్గా బెంగళూరు నుంచి పుట్టపర్తి వరకు డిఫెన్స్ కారిడార్గా పెడతాం. అక్కడనే ఏరోస్పేస్. ఈరోజు మనం విమానాలు వాడుతున్నాం. విమానాలు తయారు చేయడానికి భారతదేశంలో ఎక్కడ ఎక్కువగా లేవు. తప్పకుండా రాయలసీమలోనే విమానాలు తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్. మీరు వాడే ఏ ఫోన్ అయినా, మీరు వాడే ఏ ఎలక్ట్రానిక్స్ అయినా మన దగ్గరనే తయారు చేస్తాం. కియా మోటార్స్ వచ్చింది. ఆటోమొబైల్ కేంద్రం రాయలసీమ. సిమెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతుంది, ఇక్కడే స్టీల్ ఉత్పత్తి అవుతుంది, ఇక్కడే ఎండతో కరెంటు తయారు చేసి సోలార్ గాని గాలితో తయారు చేసి, ఇవి కాకుండా ప్రాజెక్టు నుంచి పంపుడు స్టోరేజ్ తో కరెంటు ఉత్పత్తి చేయడం రాయలసీమ కేంద్రంగా తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈరోజు మీ ఇంటి పైనే, మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ. అదే ఇక్కడ ఈ ప్రభుత్వం చేసే పని. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ సిటీ ఓర్వకల్లో వస్తా ఉంది, కర్నూలులో వస్తా ఉంది. మీరు వ్యవసాయానికి కావలసిన డ్రోన్లు కానీ, యుద్ధానికి కావలసిన డ్రోన్స్ కానీ రెండు కూడా ఇక్కడి నుంచే తయారు చేస్తాం. అదే మరిగా ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే మనం క్లియర్ చేశాం. డ్రోన్ అప్లికేషన్స్ అన్ని కూడా చేయడానికి ఇక్కడ ఒక పరిశ్రమ వస్తా ఉంది. దానికి రోడ్డు కావాలి, యాక్సెస్ లేదన్నారు. 10 కోట్లు కావాలంటే ఈ రోజు హామీ ఇస్తున్నా. ఆ 10 కోట్లేసి ఆ పరిశ్రమ ఈ నియోజకవర్గానికి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రంగా తయారు చేస్తున్నాం. అక్కడ విమానాశ్రయం కూడా పెట్టాం. కర్నూలుకి మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. వీలైనంత తొందరలోనే హైకోర్టు బెంచ్ని, ముందు అవసరమైన సర్క్యూట్ బెంచ్ పెట్టి మళ్లీ హైకోర్టు బెంచ్ని పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఇంకొక పక్క కడపలో 2028కి ప్రారంభమయ్యే విధంగా స్టీల్ ప్లాంట్ తీసుకొస్తాం. గడచిన ప్రభుత్వాలు గాని నాయకులు డ్రామాలు ఆడారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, పెద్ద అవినీతి చేశారు, తర్వాత ఫౌండేషన్ వేశారు. అది ఎక్కడుందో తెలియదు. కానీ హామీ ఇస్తున్నా 3వ తారీఖు పనులు ప్రారంభించి 2028కి రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధి చేశాం. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ వస్తా ఉంది. నేను చిన్నప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లో దర్జాగా మెజెస్టిక్ గా తిరిగేవాళ్ళం. మళ్ళీ హామీ ఇస్తున్నా, రాయలసీమని రాయల్ సీమగా తయారు చేసే బాధ్యత మాది. రాయలసీమ అంటే ఆ రాయల్టీ రావాలి. మీరెక్కడికి పోయినా కాళ్ళరెగరేసుకుని నాది రాయలసీమ అని చెప్పంగానే మీకు గౌరవించే బాధ్యత తీసుకొచ్చే బాధ్యత నాది. సీమలో మంచి జరిగిందంటే అది ఎప్పుడు తమ్ముళ్ళు అడుగుతున్నాం మిమ్మల్ని. ఇవన్నీ ఎప్పుడొచ్చాయి? తెలుగుదేశం పార్టీ హయాంలో, ఎన్డీఏ హయాంలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. ఆధునిక దేవాలయాలుగా భావించి సాగునీటి ప్రాజెక్టులు నాంది పలికింది మన ప్రభుత్వమే. ప్రాజెక్టులు కట్టి సీమను కరువు బారి నుంచి కాపాడాం. తెలుగు గంగ, గాలేరు నగిరి, హంద్రి నీవా, ఎస్ఆర్బీసీ ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి రాయలసీమ ముఖ చిత్రాన్నే మార్చగలిగాం. హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మళ్ళీ ఇక్కడ హామీ ఇస్తున్నాను, రాయలసీమ హార్టికల్చర్ రావాలని కోరుకున్నది. పండ్ల తోటలకి ప్రాధాన్యత ఇచ్చింది. హార్టికల్చర్ కి ముందుకు తీసుకుపోయిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు మీకు నేను ఇచ్చే హామీ, నీళ్లు తీసుకొచ్చాం, బంగారు కూడా దొరికింది. బంగారు పండించే రైతాంగం ఉన్నారు. అందుకే ప్రపంచానికే ఒక ఆదర్శంగా హార్టికల్చర్ హబ్ తయారు చేస్తాం. ఇక్కడ ఉత్పత్తి చేసే పంటలు, కూరగాయలు ప్రపంచం మొత్తం ఎగుమతి చేస్తాం. దీనికోసం 1,00,000 కోట్ల రూపాయలతో తొందరలోనే ఫౌండేషన్ వేయబోతున్నాం. 40,000 కోట్లు ప్రభుత్వం, 60,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాం. కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కడతాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే హంద్రి నీవా కాలువలు వెడల్పు చేశాం. రిజర్వాయర్లు, చెరువులన్నీ నింపాం. తిరుపతి, శ్రీశైలం, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలన్నీ కూడా పవిత్రతను కాపాడాం. నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి. ఇక్కడుండే మనమందరం వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుడిగా ఆరాధిస్తున్నామా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆరాధిస్తున్నాం అంటే చేతులు పైకెత్తండి. అలాంటి దేవుడికి అపచారం జరిగితే అలాంటి వాళ్ళని శిక్షించే బాధ్యత మన పైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ ఏమనాలి? గట్టిగా
పట్టుకుంటే ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నాడు గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని నువ్వు ఆరాధించు, మాకు నష్టం లేదు. కానీ వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చి దేవాలయాల పైన దాడులు చేస్తే కబద్దారు గుర్తుపెట్టుకోండి, మేము కాపాడుకునే శక్తి మాకుంది. అవునా కదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. దేవుణ్ణే కాపాడలేకపోతే మనకు భవిష్యత్తు ఏముంటుందని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని నేను ఎప్పుడు కూడా వేరే మతాలను ద్వేషించను. కానీ నేను నమ్ముకున్న దేవుడు, నాకు ప్రాణభిక్ష పెట్టిన దేవుడు, నాకు పునర్జన్మ ఇచ్చిన దేవుడు అప్రతిష్ట పాలు చేయాలంటే క్షమించాలన్నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఈరోజు కూడా చూసా, ఒంగి దండాలు పెడుతున్నాడు దేవాలయాలకు పోయి. నువ్వెన్ని దండాలు పెట్టినా ఎవరైనా సరే దేవుడు మీద నమ్మకుండే ఏ వ్యక్తి నీకు మీ పార్టీకి సహకరించరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రాయలసీమలో దేవాలయాలున్నాయి. ఆధునిక దేవాలయాలన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులున్నాయి. గండెకోట లాంటి బ్రహ్మాండమైన టూరిస్ట్ హబ్ కూడా ఉంది. ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత, సంపద సృష్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనకు కొన్ని సవాళ్లు కూడా వచ్చాయి. నేను 95, 2004 సీఎంగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నా. 9.5 సంవత్సరాలు సీఎం. ఆ రోజు నేను తెలుగు జాతి కోసం సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీ తెలుగు జాతికి రావాలని కోరుకున్నా. కానీ నేను 2004లో ఓడిపోవడం, తర్వాత జరిగిన పరిణామాలు 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. మళ్ళీ నేను అనుకున్నాను, రాత్రింబగళ్ళు కష్టపడదాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టదాం, మళ్ళీ అగ్రస్థానంలో పెడదాం, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాను. 2019 మనం ఓడిపోయాం. మీరు చూశారు. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే విధ్వంసం, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడం. అందుకని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కలిసి ఒక హామీ ఇచ్చాం. బీజేపీ అధినేత దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచించే వ్యక్తి, పరితపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ముగ్గురం కలిసాం. ముగ్గురం ఒక హామీ ఇచ్చాం. మీరు అధికారం ఇవ్వండి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టంగా చెప్పాం. మీరు నమ్మారు. నమ్మి 94% అభ్యర్థుల్ని అందరినీ గెలిపించారంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి కేంద్ర సహాయంతో ఆక్సిజన్ ఇచ్చి వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఎన్నికల్లో చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పాం.
మెరుగైన సంక్షేమాన్ని ఇస్తామని చెప్పాం. నిన్ననే అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులేశాం. అదే సమయంలో మొదటి తారీఖున అందరికీ 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చాం. మళ్లీ మొదటి తారీఖు వస్తా ఉంది. మళ్లీ పింఛన్లకు సిద్ధంగా ఉన్నాం. ప్రజాసేవలో పేదల సేవలో ముందుకు పోతాం. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాబోయే నెలలో ఏదైతే తల్లికి వందనం చెప్పామో 15,000 రూపాయలు తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లుల అకౌంట్లో వేసే బాధ్యత మాది. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒకటే ఆలోచన, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలి అనేది, ఏ విధంగా ఇండస్ట్రీ తేవాలని నేను ఆలోచిస్తున్నా. సంపద ఎట్లా సృష్టించాలి, ఆదాయాన్ని ఎట్లా పెంచాలి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ఆదుకోవాలో నేను ఆలోచిస్తున్నా. అయితే అదే సమయంలో గొడ్డలి పార్టీ రాత్రింబగళ్ళు కుట్రలు ఆలోచిస్తున్నారు. ఉదయం లేచి రాష్ట్రాన్ని కులం